విదేశీ ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై లాంటి విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లే వారిని తీవ్ర ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రయాణానికి 4 నుంచి 5 రోజుల ముందే విమానాలు రద్దవుతున్నాయి. దాదాపు 95% ముందస్తు బుకింగ్లకు క్యాన్సిలేషన్ మెసేజ్లు వస్తున్నాయి. దాంతో టికెట్ డబ్బులు రీఫండ్ అయినప్పటికీ ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు, ప్లాన్లు అన్నీ కూడా అస్తవ్యస్తమవుతున్నాయి. ఇంకా కొత్తగా టికెట్ బుక్ చేయాలంటే మాత్రం భారీ ఛార్జీలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఇదివరకు 70,000కి బుక్ చేసిన టికెట్కు ఇప్పుడు వన్ వే 2 లక్షల వరకు చూపిస్తున్నాయి. 3 నుంచి 4 రెట్లు పెరిగిన ధరలతో చాలా మంది కుటుంబాలు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నాయి. విజయవాడ నుంచి షార్జా సర్వీస్ రద్దవడంతో గల్ఫ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ దాదాపుగా నిలిచిపోయాయి. షార్జా మార్గంగా అమెరికా, యూరప్ వెళ్లే ప్లాన్లు కూడా రద్దవుతున్నాయి. ఇక మరోవైపు హైదరాబాద్ నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెప్తున్నారు. పాత ఛార్జీలతో సర్వీసులు నడపడం సాధ్యం కాక నష్టాలు తప్పించుకునేందుకు ఎయిర్లైన్స్ రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. వేసవి సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, విదేశాల్లో ఉన్న పిల్లల వద్దకు వెళ్లాలి అనుకున్న వారికి ఇది తీవ్ర నిరాశగా మిగిల్చుతోంది. ముందస్తు బుకింగ్ చేసినా భరోసా లేని పరిస్థితి నెలకొంది. విమానాలు ఎగరకుండానే ప్రయాణికులకు భారీ జలక్ తగులుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. కింద నుంచి సమ్మర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న పబ్లిక్ కావచ్చు అదేవిధంగా విదేశాల్లో ఉన్న కుటుంబాలని వెళ్లాల్సిన అనుకుంటున్న పబ్లిక్ కావచ్చు, ఎయిర్లైన్స్ ఎక్కడికక్కడ కూడా షాక్ ఇస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ అన్ని కూడా ఆ ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఈ సమ్మర్ ట్రిప్స్కి వెళ్ళాలనుకున్న ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్న కుటుంబాలని కలవాలనుకున్న ప్రయాణికులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఎయిర్లైన్స్ సంబంధించిన మేడం కూడా ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ప్రస్తుతం ఎయిర్లైన్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రెజెంట్ అయితే ఎయిర్లైన్స్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఏది బాగోలేదు సార్. ఎప్పుడైతే ఈ వార్ అయితే జరుగుతుందో, ఈ వార్ జరిగి ఇంకా క్లోజ్ అయిందో లేదో కూడా తెలీదు. బట్ దాని ప్రభావం అయితే కనుక మన ఎయిర్లైన్స్ మీద అయితే కనుక బాగా పడింది. అందులోనే ఇది మెయిన్గా ఇప్పుడు వెకేషన్ సీజను, సమ్మర్ సీజన్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా పిల్లలే కానీ పేరెంట్సే కలిసి అందరూ కూడా వెకేషన్కి వెళ్ళాలి. కానీ లేకపోతే ఎటైనా సమ్మర్కి ఏ కువైట్ లేకపోతే ఏ సింగపూర్, న్యూజిలాండ్ అటు సైడ్ వెళ్ళి కాస్త ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి అనుకున్నా సరే అటువంటి పరిస్థితి అయితే ప్రెజెంట్ లేకుండా పోయినాయి. అంతకుముందు బుక్ చేసుకున్న వాళ్ళకైతే ప్రెజెంట్ ఇప్పుడైతే క్యాన్సిల్ అయిపోయి వాళ్ళేమో ఏంటి మేడం మేము వెళ్దాం అనుకున్నాం, మేము ముందే బుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటి క్యాన్సిలేషన్ అని చెప్పి మాకు ఇలా మెసేజెస్ వస్తున్నాయి. మేము ట్రిప్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఇప్పుడు వెళ్ళకపోతే ఎలాగా అన్న విధంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా రెటిఫై చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి అనేది మాకు తెలియట్లేదు. అండ్ అందులోనే మళ్ళీ వాళ్ళు రిఫండ్ కూడా అడుగుతున్నారు. అండ్ ఓకే ఇప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకుని ట్రిప్కి వెళ్దామని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళకైతే కనుక అంతకుముందు ఉన్న రేట్లకి ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ఈ షార్టేజ్ వీటి వల్ల కూడా మనకి ఒక 30%, 40% అనేది మనకి ఫ్లైట్ ఛార్జెస్ అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా ఎఫర్ట్ అనేది చేయలేకపోతున్నారు. మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే సమ్మర్ ట్రిప్స్ చాలా ప్లాన్ చేసుకుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విదేశాల్లో ఉంటారు. సో వాళ్ళ కుటుంబాలు కలవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్న వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. దాంతోపాటు టికెట్ ప్రైస్ అన్నది కూడా వన్ సైడే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెరుగుతుంది. ఈ సిచ్యువేషన్ పైన ఏం చెప్తారు? ఇంతకుముందు అయితే చాలా వరకు 70,000 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినా సరే 70,000, 80,000 హ్యాపీగా వాళ్ళు యూఎస్ఏ కానీ అమెరికా కానీ యూకే కానీ హ్యాపీగా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్నే కానీ లేదంటే పిల్లలే కానీ ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి కలిసేటోళ్ళు. ఇప్పుడైతే కనుక అవే ప్రైజెస్ 1,50,000 ఆ విధంగా అయిపోయేసరికి అటు వాళ్ళు రాలేక ఇటు వీళ్ళు వెళ్ళలేక చాలా ఇబ్బంది అయితే కనుక చాలా పడుతున్నారు. మా దగ్గరకు వచ్చి క్యాన్సిలేషన్ ఇలాగ అయ్యింది అని చెప్పానంటే మేము కూడా ఏమి చేయలేక వాళ్ళకి ఏమి అడగలేక సైలెంట్గా ఉంటున్నాము. ఇంకా రిఫండ్ అడుగుతున్నారు. సో మేమైతే కనుక రెటిఫై చేయడానికి అయితే కనుక రిఫండ్ గురించి అయితే కనుక మేము చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభం నేపథ్యంలో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ ట్రిప్స్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా మేడం చెప్తా ఉంది. మనతో పాటు కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది కూడా అడిగి చెప్పుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు విదేశాలకు వెళ్ళాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏంటి మీ పరిస్థితి ఏంటి? మా పేరెంట్స్ మా అన్న కాన్వకేషన్ కోసం న్యూజెర్సీ వెళ్దాం అనుకున్నారు. దానికి సంబంధించి 3 months బ్యాక్ టికెట్లు బుక్ చేసుకున్నాం. 2 days బ్యాక్ టికెట్లు క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. మొన్నది వీసా ఇది సర్టిఫికేట్స్ యూనివర్సిటీ 4 years అవుతుంది వెళ్ళి కాన్వకేషన్ తీసుకుందామని 2 years నుంచి పోస్ట్ పోన్ చేసుకుని మా పేరెంట్స్ని తీసుకెళ్దాం, గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం. మా ఫ్యామిలీలో మా అన్న ఒక్కడే బాగా చదువుకున్నది, దానికోసం ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకని ఎయిర్లైన్స్ చుట్టూ టికెట్లు ఎట్లా పరిస్థితి అని చెప్పి కలవడానికి వచ్చాం.
మొత్తం మీద విదేశాలకు వెళ్లే ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవడంతో ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అటు గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్తో పాటు మిగిలిన మెట్రో సిటీస్ నుంచి విదేశాలకు వెళ్లే ఫ్లైట్స్ అన్ని కూడా ప్రైమ్ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవడంతో ప్రయాణికులకు అయితే మట్టుకి షాక్ మీద షాక్ ఎయిర్లైన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.